హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రాయలసీమ స్పెషల్ చట్నీస్లో ఇదొక చట్నీ అనమాట. దీన్నే పచ్చికారం చట్నీ అని అంటారు. ఇది దోశలోకి వేసుకొని మనం తింటే ఎంత బాగుంటుందనంటే, కాంబినేషన్లో సేమ్ అదే చట్నీ విత్ పొడితో తిన్నాము అనంటే సూపర్గా ఉంటుంది. సో అది ఎలా చేయాలైతే నేను ఇప్పుడు చూపిస్తాను. చట్నీ కోసం ఫస్ట్ పచ్చిమిర్చి, ఆనియన్ అండ్ 1 టమాటో అయితే తీసుకున్నాను. టమాటా మీకు వేసుకోవడం ఇష్టం లేదు అనంటే హ్యాపీగా స్కిప్ చేసేయచ్చు. దాని ప్లేస్లోనే ఆనియన్, పచ్చిమిర్చి మాత్రమే వేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేను తీసుకున్న గ్రీన్ చిల్లీస్ అయితే చాలా కారం ఉంటాయండి. అందుకని చెప్పేసి ఒక 5 నుంచి 6 చిల్లీస్ అయితే ఇట్లాగా కట్ చేసి పెట్టేసుకున్నాను. సో ముందుగానే ఇవన్నీ కట్ చేసి పెట్టుకుంటే మనం త్వరగా అయితే చట్నీ ప్రిపేర్ చేసుకోవచ్చు. మీడియం సైజు 2 ఉల్లిపాయలు ఇట్లాగా పొక్కు తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసి పెట్టేసుకున్నాను. అలాగే ఒక టమాటో అనమాట. టమాటో యూస్ చేయొచ్చు, లేదంటే చేయకున్నా పర్లేదు. చట్నీ మాత్రం చాలా బాగుంటుంది. సో ఇప్పుడు ఒక కడాయి అయితే పెట్టుకొని గ్యాస్ మీద కొంచెం వాటర్ అయితే వేసుకోండి. 1 గ్లాస్ ఆఫ్ వాటర్ అయితే వేసుకున్న తర్వాత అవి కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత ఇప్పుడు మనం కట్ చేసుకున్న పచ్చిమిర్చి, టమోటా, ఆనియన్ 3 కూడా ఇట్లాగా వేసేసి ఒకసారి కలబెట్టేసుకొని మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ అయితే బాయిల్ అవనివ్వండి. దీంతో ఉన్న వాటర్ మొత్తం కూడా ఎవాపరేట్ అయిపోయి ఈ వెజ్జీస్ మొత్తం కూడా బాయిల్ అవ్వాలన్నమాట. సో మనం ఇక్కడ ఆయిల్ అయితే ఏమి యాడ్ చేయము. ఇవి వచ్చేసి వాటర్లోనే బాయిల్ అయిపోతాయి. మధ్య మధ్యలో మూత తీసుకుంటూ వాటర్ ఎంతవరకు ఉంది అని చెక్ చేసుకోవాలి, లేదంటే అడుగంటే అవకాశం అయితే ఉంటుంది. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ వెజ్జీస్ అన్నీ కూడా మీడియం ఫ్లేమ్లో బాయిల్ అయ్యేటట్టయితే ఉంచుకోవాలి. వాటర్ అన్నీ కూడా ఇంకిపోయాయి అని అనిపించినప్పుడు గ్యాస్ అయితే ఆఫ్ చేసేసి ఈ కూరగాయలన్నిటినీ కూడా మనం అయితే కొంచెం సేపు చల్లారబెట్టాలన్నమాట. పూర్తిగా మిక్సీ అయితే పడితే మనకు త్వరగా పాడైపోతుంది చట్నీ. సో అందుకని కొంచెం చల్లారిన తర్వాత వాటన్నిటిని కూడా మిక్సీ జార్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకొని టేస్ట్కి తగ్గట్టు రాళ్ళుప్పు అయితే యాడ్ చేసుకున్నాను. మీరు కావాలంటే సాల్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇట్లాగా మూత పెట్టేసి మనం మిక్సీ అయితే పట్టేసుకోవాలి. మరీ మెత్తగా కాకోకుండా ఇట్లాగా పట్టుకుంటే మనకు దోశలు అక్కడక్కడ ఆనియన్ తగులుతుంటే బాగుంటుంది అనమాట. ఇలా మిక్సీ పట్టుకున్న చట్నీని నేను ఒక గిన్నెలోకి అయితే ట్రాన్స్ఫర్ చేసి పెట్టేసుకున్నాను. ఇప్పుడు మనకు చట్నీ అయితే రెడీ అయిపోయిందండి. చాలా చాలా బాగుంటుంది ఈ పచ్చికారం చట్నీ. మనకు ఆయిల్ లేకోకుండా వాటర్లోనే అయితే మనం బాయిల్ చేసుకొని కుక్ చేసుకోవచ్చు. ఇప్పుడు దోశ బ్యాటర్ని మనం ఇట్లా కలుపుకోవాలి. ఇంకా ఎవరికైనా దోశ బ్యాటర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలియకపోతే లాస్ట్ వీడియోలో పోస్ట్ చేశాను, దాన్ని చూసి అయితే ఫాలో అవ్వండి. దోసపిండిలో వాటర్, సాల్ట్ అండ్ సోడా ఉప్పు 3 కూడా వేసుకొని నేను చూపిస్తున్న ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు వాటర్ పోసుకొని అయితే మనం కలుపుకోవాలి. ఇప్పుడు దోశ వేసుకోవడానికి దోశ పెనం అయితే పెట్టుకొని ఆ పెనం కాస్త వేడెక్కిన తర్వాత ఒకసారి ఆయిల్ అయితే అప్లై చేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం దోశ గెరిటెతో ఇట్లాగా ఒక గెరిటె పిండి అయితే వేసుకొని పెనమంతా వచ్చేటట్టు ఇట్లాగా రౌండ్గా అయితే తిప్పుకోవాలి. దోశ ఒక సైడ్ కాలిన తర్వాత దీంతోకి ఆయిల్ కానీ గీ కానీ అప్లై చేసేసుకొని మనం గెరిటతో సైడ్స్గా ఎడ్జెస్ ఇట్లాగా పైకి అన్నాము అనంటే దోశ మనకు పెనం కంటుకోకుండా కూడా ఈజీగా అయితే వస్తుంది. సో ఒక సైడ్ కాలిన తర్వాత మనం రెండో సైడ్ తిప్పుకొని రెండో సైడ్ కూడా దోశనైతే కాలనివ్వాలి. 2 సైడ్స్ కూడా దోశ ఈవెన్గా కాలిన తర్వాత మళ్ళీ ముందుకైతే తిప్పేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న పచ్చికారం ఉంది కదా, సో ఆ పచ్చికారం అయితే పూసుకోవాలన్నమాట దోశ అంతటికి కూడా. సో మనకి ఎంత పడుతుందని చూసుకొని 1 స్పూన్ 2 స్పూన్స్ అని చూసుకొని మనం చట్నీ అయితే వేసుకొని దోశకంతా కూడా పట్టించాలి. ఇలాగ కారం అంతా దోశకు పట్టించేసిన తర్వాత దీంతోనే మన పుట్నాల పొడి ఉంటుంది కదా, సో ఆ పొడి కూడా యాడ్ చేసుకుంటే టేస్ట్ అయితే ఇంకా బాగుంటుందన్నమాట. సో ప్రతి దోశలో కూడా ఇట్లాగ పొడి మాత్రం ఖచ్చితంగా అయితే యాడ్ చేసుకుంటారు. మనకు ఎంత కావాలి అని చెప్పేసి ఆ టేస్ట్ని తగ్గట్టు మనం పొడి అయితే యాడ్ చేసుకోవాలి. ఈ కారం యాడ్ చేసుకున్న తర్వాత మనం వెనక సైడ్ మళ్ళీ తిప్పాల్సిన అవసరం లేదండి. ఇంకా జస్ట్ ఫోల్డ్ చేసేసి ఇట్లాగా వెనక సైడ్ మనం కాలనిస్తే సరిపోతుందన్నమాట. ఒక సైడ్ కాలిన తర్వాత రెండో సైడ్కి కూడా కాల్చుకోవాలి. ఇలా రెడీ అయిన దోశను మనం సర్వింగ్ ప్లేట్లోకి అయితే తీసుకొని హ్యాపీగా చట్నీ వేసుకొని సర్వ్ చేసుకొని తినడమే చాలా చాలా బాగుంటుందండి. ఒకసారి అయితే ట్రై చేయండి. ఈ చట్నీకి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదు అండ్ ఎక్కువ టైం కూడా అవసరం లేదు. ఇంట్లో మనకు ఎప్పుడు ఉండే ఈ టమాటా, ఆనియన్, పచ్చిమిర్చితోనే మనం చట్నీ అయితే పూర్తి చేసేయచ్చు. చాలా హ్యాపీగా తినేయొచ్చు అండి. స్పైసీగా దోశకు తగులుతూ ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి.